కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఫోన్ ట్యాపింగ్ పై పంజాగుట్ట పోలీసులకు కొద్ది రోజుల క్రితమే ఫిర్యాదు చేశామన్నారు ఆయన అడ్వకేట్ అరుణ్ కుమార్. కేసును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు చేస్తూ ఉండటంతో నేరుగా కలిసి ఆధారాలు ఇచ్చామన్నారు. భుజంగరావు చేసిన అరాచకాలకు సంబంధించి అన్ని ఆధారాలను ఇచ్చామంటున్న అరుణ్ కుమార్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కన్వెన్షన్ అటువంటి శ్రీధర్ రావు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి పోలీసుల దగ్గరికి రావడం జరిగింది. ఆయన తరపు న్యాయవాది అరుణ్ కుమార్ కూడా సమక్షంలో 2 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అసలు సంధ్యా కన్వెన్షన్ రావుని భుజంగరావు అడిషనల్ ఎస్పీ బెదిరింపులకు పాల్పడి తనకు సహకరించాలని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురి చేశారని అరుణ్ కుమార్ ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఎలాంటి ఇబ్బందులు చేశారు శ్రీధర్ రావుని, మీ క్లయింట్ అయినటువంటి శ్రీధర్ రావుని, ఎవరు ఆ అధికారి? భుజంగరావు ఆఫీస్కి పిలుచుకోవడం జరిగింది. మా దందాల్లో సహకరించమని చెప్పడం అడగడం జరిగింది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆయన కుటుంబ సభ్యులవి ఆయన వ్యాపారంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా ఆయనను చాలా వరకు ఇబ్బంది పెట్టినరు. పనికిరాని కేసుల్లో కూడా రిమాండ్ రిజెక్ట్ చేసింది కోర్టు. అట్లాంటి కేసుల్లో కూడా రిమాండ్ చేసి ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద యాక్షన్ తీసుకోమని పిలవడం జరిగింది. ఈరోజు మా బాధను సబ్మిట్ చేసుకోవడం జరిగింది. కేవలం మేము మాత్రమే రావడం జరిగింది, వాళ్ళేం పిలవలేదు. ప్లస్ ఏ స్టేట్మెంటు రికార్డ్ చేసుకోవడం చేయలేదు. కాకపోతే కేసు గురించి కూలంకుషంగా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి మేము చెప్పడం జరిగింది. మాకు న్యాయం చేయాలని చెప్పి మేము. శ్రీధర్ రావు ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎట్లా గుర్తుపట్టిండు? భుజంగరావు పిలిచేయడానికి కారణాలు ఏంది? ఎవరు పిలిపించారు? భుజంగరావుతో ఏ రాజకీయ నాయకులు పిలిపించారు? సార్, అది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. మనం ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ సంభాషణను మనం ముందు పెట్టి మాట్లాడినారు. అప్పట్లో గన్నులు పెట్టి మాట్లాడిర్రు, వాళ్ళ ఆఫీస్లో కూర్చోబెట్టి మాట్లాడినారు. అటువంటప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పగలుగుతారు. దానికి పెద్దగా అంజనం వేయాల్సిన అవసరం లేదు. వీళ్ళే పూర్తి స్థాయిలో అవతల వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు, బిజినెస్ పార్ట్నర్లతో మాట్లాడుతున్నాడా, ఉద్యోగస్తులతో మాట్లాడుతున్నాడా, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడా అనే సంభాషణలను ముందు పెట్టి భయకల్పితం చేయడం జరిగింది, భయ విహల్వానికి గురి చేయడం జరిగింది. తద్వారా ఈ ట్రాన్సాక్షన్లో ఇబ్బంది పెట్టి డబ్బులు కూడా కప్పం చెల్లించడం జరిగింది. ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఏదో కప్పం అంటే ఎంత రూపంలో చెల్లించారు, ఎంత అసలు డబ్బుల విషయం అది శ్రీధర్ రావు గారిని అడుగుతుంది. అది శ్రీధర్ రావు గారిని అడుగుతుంది. కంప్లైంట్లో మెన్షన్ చేసిరు కోట్ల రూపాయలు దండుకున్నారు, బెదిరించారు అని చెప్పేసి. డెఫినెట్గా మరి పిటిషన్లో ఉంది కదా. అదే మరి ఆ పిటిషన్లో ఎన్ని కోట్ల రూపాయలు తీసుకురు శ్రీధర్ రావు దగ్గర? అది బాధితుడిని అడగండి సార్. క్లియర్గా రాసినాం. బాధితుడు ఆయన వచ్చి ఆయన బాధను సబ్మిట్ చేయడం జరిగింది. మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ సమవేగంతో రుజుమార్గంలో వెళ్తుంది. సమర్థులైన ఆఫీసర్లు ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్. శ్రీధర్ రావు గురించే పేరు చెప్పలేదు కానీ ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఖచ్చితంగా ఆయన ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోకి చొరబడి 3 కోట్ల రూపాయలు ఎత్తుకెళ్ళారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత 13 కోట్ల రూపాయల ఎలక్ట్రానిక్ బాండ్లు ఇచ్చిండు అని చెప్తున్నారు. ఎందుకు ఇచ్చిండు ఇతను? ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, రఘునందన్ రావు. ఆయనే మాట్లాడారు. ఆయన అడిగితే బాగుంటుంది. అది యాక్చువల్గా ఉంది కదా, సంధ్యా కన్వెన్షన్ నుంచి 13 కోట్ల రూపాయలు వెళ్ళినట్టు. సార్, క్లియర్గా ఆయన ఎమ్మెల్యే అని చెప్తున్నారు. ఆయన మాట్లాడింది మరి నా నోట్లో పెడతా ఎట్లా? ఐఎమ్ ది కౌన్సిల్ ఫర్ శ్రీధర్ రావు. కంప్లైంట్ ఏదో పెట్టిన నేను స్పష్టంగా ఉంది. మా బాధ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫిర్యాదు చేసిన శ్రీధర్ రావు ఏమో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఇప్పుడు నేనేం మాట్లాడాను, నాకు అన్యాయం జరిగింది, దాని మీద అధికారులకు సమాచారం ఇచ్చినా అంటున్నాడు. మీరైనా అడ్వకేట్గా కనీసం ఈ కేసుకు సంబంధించిన కొంచెం మూలాలన్నా మాట్లాడవచ్చు కదా? డెఫినెట్గా నేను స్పష్టంగా చెప్తున్నా, ఏం జరిగింది అనేది చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరిగింది అనేది చెప్తున్నా, ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు అనేది చెప్తున్నా. ఆయనను వ్యక్తిగతంగా ఆయనను విచారించడం జరిగింది అధికారులు. బీయింగ్ అడ్వకేట్ ఐ కన్ఫైన్ టు విజిటర్స్ రూమ్. ఆయననే ఎగ్జామిన్ చేసిండ్రు. ఆయన్నే బాధితుడు కాబట్టి ఆయన మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా పంజగుట్ట పోలీసులో ఫిర్యాదు చేశారు కదా, ఆ కేసు ఎంతవరకు వచ్చింది? అసలు టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా ఇప్పుడు మెమో దాఖలు చేశారు. దీనివల్ల ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇట్లా ఫోన్ ట్యాపింగ్ పాల్పడడానికి? నేను క్లియర్గా చెప్తున్నా సార్, అల్టిమేట్ బెనిఫిషరీస్ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఐఎమ్ కన్ఫైన్ టు ఈవెన్ ఏ కాన్సిక్వెన్సెస్కైనా నేను రెడీ. కాదని చెప్పమనండి, ఇంతవరకు మాట్లాడలేదు మాజీ ముఖ్యమంత్రి. ఈరోజు బయటకు వచ్చారు కదా, ఈరోజు ఆయన చెప్పమని మాట్లాడుతున్నాడు. ఒకరిద్దరు అయితే అయ్యుండొచ్చు, దానికి ఏముంది, దొంగలే లంగలే అని చెప్పి ఆయన మాట్లాడు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? డీటెయిల్గా మాట్లాడమంటే మాట్లాడతా. అయ్యా, కేటీఆర్ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, నువ్వు సాంకేతిక విప్లవంలో నువ్వు భాగస్తుడవు. 9.5 సంవత్సరాల నుంచి 2-3 దొంగలవో లంగలవో ట్యాప్ చేస్తే చేసిండొచ్చు అన్నావు. ఆ 2-3 ఎవరు? ప్రొసీడింగ్ ఎక్కడిది? మీకు పర్మిషన్ ఎక్కడిది? తెలంగాణ హోమ్ మినిస్ట్రీ ఇచ్చిందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ మీకు ఏమైనా ఇచ్చిందా? ఆ 2 అధికారులు ఎవరు? ఆ 2 వ్యక్తులు ఎవరు? ఆ లంగలు ఎవరు? ఆ దొంగలు ఎవరు? ఆ లంగలై దొంగలై ఇద్దరివి ట్యాప్ చేయనీకే, ఇద్దరివి రికార్డ్ చేయనీకే 2 సర్వర్లు ఎందుకు? 43 హార్డ్ డిస్కులు ఎందుకు? 43 హార్డ్ డిస్కులు పగలగొట్టిన విషయం మీకు తెలుసు కదా. బీయింగ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్, యూ ఇష్యూడ్ లీగల్ నోటీసెస్ టు ది
ఛానల్స్ ఏవైతే సోషల్ మీడియా ఉన్నాయో వాళ్ళ ఛానల్స్కి మీరు నోటీస్ ఇచ్చిండ్రు కదా, మరి ఎందుకు ఏం జరిగింది చెప్పండి. థంబ్నెయిల్స్ మీకు ఇబ్బంది ఉందా, దాంట్లో ఉన్న కంటెంట్ ఇబ్బంది ఉందా? కంటెంట్ ఏమి ఇబ్బంది లేదా, మరి ఓన్లీ థంబ్నెయిల్స్కి మాత్రమే ఇబ్బంది ఉందా? అంటే దాంట్లో ఉన్న కంటెంట్ నిజమా? అదంతా చెప్పకుండా నువ్వు ఎంత బెనిఫిట్ అయినావు, ఎవరెవరితోనే మాట్లాడినావు, నువ్వు ఎవరెవరితో తిరిగినావు? టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తుంది, అసలు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది? ఒకవేళ నేరం రుజువు అయితే ఖచ్చితంగా ఇందులో A1, A2, A11 వరకు చాలామంది యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి శిక్ష పడే అవకాశం? 1885 బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్ ఇది. దాని ప్రకారంగా ఎవరైనా స్టేట్ విరుద్ధంగా ఏదైనా యుద్ధం జరగబోతుంటే, దేశానికి ఏమైనా నష్టం జరగబోతుంటే, సొసైటీకి ఏదైనా నష్టం జరుగుతుంటే, సామ్రాజ్యానికి అంటే సావర్నిటీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే మాత్రమే SIB కావచ్చు, పోలీస్ కావచ్చు, లోకల్ అథారిటీ ఈజ్ ఎంపవర్డ్, పోలీస్ ఈజ్ ఎంపవర్డ్ టు ఎగ్జామిన్ ది స్క్రీనింగ్ ది స్కానింగ్ ది టెలిఫోన్ కన్వర్జేషన్స్. ఆ రోజు సెల్ ఫోన్లు లేవు, ఆ రోజు వచ్చిన యాక్ట్ ప్రకారం సెల్ ఫోన్లు లేవు కాబట్టి వాట్సాప్ చాట్స్ని వీళ్ళు ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నారు, డ్రా చేస్తున్నారు. వాట్సాప్ కంపెనీ ఏమో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయితే రిమైనింగ్ అంతా డిస్క్లోజ్డా అంటే ఓపెన్ అవుతుందా? ఇవన్నీ కూడా వీళ్ళు 4 లక్షల సిమ్ కార్డును జడ్సన్ గారు చెప్పినట్టు కొనడం జరిగింది. సర్వీస్ ప్రొవైడర్లను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది స్టేట్ ఎగ్జామిన్ చేసి వాళ్ళని పిలవండి. సర్వీస్ ప్రొవైడర్లు ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిండ్రు? లేదు వాళ్ళు ప్రైవేట్ సర్వర్లు కొన్నారా? నల్లమత్ శ్రీధర్ గారు చెప్పిన ప్రకారం టెక్కి ఆయన ఒక మాట చెప్పిండు, ఒక్క డివైజ్ 200-300 మీటర్ల ఒక సూట్ కేసులో పట్టే డివైజ్ను తీసుకొని వస్తే దాని ద్వారా ఏరియాలో ఉన్న గూగుల్ టెక్ ఆధారంగా 200-300 వేల ఫోన్లను ట్యాప్ చేసే అవకాశం ఉంది అన్నారు. మరి ఆ డివైస్ ఒక్కొక్కటి 1 కోటి నుంచి 3 కోట్లు అన్నారు. అది గవర్నర్ నాకున్న లెక్కల ప్రకారం అది ఒక్కొక్క యూనిట్ని 20 కోట్లు పెట్టి కొనడం జరిగింది. అటువంటివి 21 యూనిట్లు కొనడం జరిగింది. అంటే ఎంత ఫ్రాడ్ జరిగింది? గవర్నమెంట్ ఈజ్ టు ఎగ్జామిన్. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అన్నీ బయటకు వస్తాయని అయితే నేనైతే భావిస్తున్నా. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేటీఆర్ గారు నేను అడుగుతున్నా, రండి బయటకు వచ్చి మొత్తం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదో ఇద్దరు దొంగలు లంగలే కాదు, ఆ ఇద్దరు దొంగలు లంగలే ఎవరో కూడా చెప్పండి. అయితే సంధ్యా కన్వెన్షన్ అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ రావు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయనకు జరిగిన అన్యాయాన్ని వివరించడం జరిగింది. భుజంగరావు అనే అడిషనల్ ఎస్పీ తన కార్యాలయానికి పిలిచి బెదిరింపులకు పాల్పడి తనకు సహకరించాలని చెప్పేసి కూడా బెదిరించాడు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చాను, కేసు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి తర్వాత నేనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్తానని చెప్పేసి కూడా శ్రీధర్ రావు చెప్తున్నారు.